మేడే స్ఫూర్తితో హక్కులు సాధించేందుకు కార్మికులందరూ ఐక్యమవ్వాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం రిమ్స్ లో సిఐటియు పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలో కార్మికులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మేడే 8 గంటల పని దినంతో రూపుదిద్దుకుందని, దాన్ని నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ చుట్టాలుగా మారుస్తూ కార్మికులు పొట్టగొడుతున్నారని విమర్శించారు. లేబర్ చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకురావడంతో వాటి సారం నీరుగారుతుందని దుయ్యబట్టారు. మరి ఇన్ని సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర చికాగోలో జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం వ్యతిరేకించే దినం ఒకటి వచ్చింది. ఎందుకంటే లేబర్ కోడ్స్ అన్ని రద్దు చేస్తున్నారు భారతదేశంలో. మన భారతదేశంలో 123 సంవత్సరాలు అయింది. అంటే నేటికి సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఉద్యమించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ మన ఐక్యంగా ఉండాలి. మరి అలానే ర్యాలీలో అందరూ పార్టిసిపేట్ చేసి, అంతకంటే ముందు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి సపోర్ట్ చేసే ఏ వ్యక్తినైనా కలుపుకోపోవాలి. సహకరించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా, తన కాలాన్ని ఇచ్చినా, తన జ్ఞానాన్ని ఇచ్చినా, తన కాలము జ్ఞానం ఇవ్వలేక ధనాన్ని ఇచ్చిన వ్యక్తినైనా, కాలము జ్ఞానం ఇవ్వలేని కొంతమంది ధనాన్ని ఇచ్చినా సరే మనం సహకరించుకుంటూ పోతుండాలి. కాబట్టి ఏ వ్యక్తిని తక్కువ అంచనా వేసుకోకండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మేడే సెలబ్రేషన్ మరొక అరగంటలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి అందరూ రావాలి. కాబట్టి ఇది త్వరగా ముగించుకుంటున్నాం. ఎందుకంటే అందరూ వచ్చిన కార్మికులు అందరూ కూడా పనిలో నుంచి వచ్చారు. పర్మిషన్ ర్యాలీ చేసి డ్యూటీలకు వెళ్ళి మళ్ళీ విధుల్లో నుంచి మళ్ళీ అక్కడికి హాజరవ్వాలి. అలానే మరి మీటింగ్ కరెక్ట్ గా రవి గారు 10:30 ప్రారంభిద్దామా? సరే, ర్యాలీ ఫినిష్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 నిమిషాలు ఫినిష్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మామిడి సూర్యనారాయణ గారు, అలానే మన బగా శ్రీని గారు, అలానే రామారావు గారు, ఇలా కొంతమంది, అలానే రాజేంద్ర గారు మనకి కమిటీలో ఉన్నారు. వర్కర్స్ కమిటీలో శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, శానిటేషన్ నుంచి మరి రవి పేర్లు చెప్పడం మొదలెడితే అదే వీళ్ళందరూ కూడా మన అంటే పేర్లు పిల్లలని అనుకోకండి. మనందరం ఆల్రెడీ వర్కర్స్ కమిటీలో ఉన్నాం. మన కమిటీ మెంబర్స్ ఆర్గనైజ్ చేస్తున్నట్లు మనం అందరం భావించి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ర్యాలీ ప్రారంభించాం. ప్రపంచ కార్మికుల మేడే సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. ఉద్యమ గీతం ఇచ్చినటువంటి శ్రీనివాసులు గారికి ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా ఒకసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కామ్రేడ్. అలానే మమ్మల్ని అందరూ ఉద్దేశించి
మన సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసులు గారు ఎల్ఐసి సంస్థలో పనిచేసి విరమణ చెందిన తర్వాత పూర్తి స్థాయిలో సిఐటికి పనిచేస్తున్నారు మన తరపు నుంచి. కావున ఆయన కూడా ఈ యొక్క మేడే దినోత్సవం గురించి మాట్లాడిన తర్వాత మనం అందరం కూడా మరలా సమావేశంలో కలుస్తాం. అలానే దానికంటే ముందు చిన్న ర్యాలీ కూడా ఉంటుంది. ఈ ర్యాలీలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ కాన్కా టీమ్ శ్రీకాకుళం రిమ్స్ లో ఆవరణలోకి వచ్చారు. ఇంటర్వ్యూ చేద్దామంటే అవ్వలేదు, కానీ ప్రస్తుతం వాళ్ళ మాటల్లో ఆడుతున్నారు. మన కాన్కా టీవీతో శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తున్నారు. శ్రీనివాసరావు గారు ప్రసంగంతో స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం రిమ్స్ మన ప్రజానాట్య మండలి గాయకులు శ్రీనివాసులు గారు, రామచంద్రరావు గారు, కార్మిక సోదరులారా, అందరికీ మే దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గారు రామచంద్రరావు గారు ఈరోజు చెప్పండి. అందరూ అనేది ఎలా పుట్టిందో మీ అందరికీ తెలియాలి. గుర్తు చేసుకోవాలి. అనేక మందికి తెలిసి ఉండొచ్చు, అయినా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. మేడే అనేది ఎలా వచ్చింది? ఒకానొకప్పుడు ప్రపంచం అంతటా కూడా పెట్టుబడిదారులు రాజ్యం వెళ్తున్న టైంలో, ఫ్యాక్టరీ యజమానులు రాజ్యం నడుపుతున్న టైంలో 16 గంటలు 18 గంటలు పనిదినం ఉండేది. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్తే రాత్రి 8 ఇంటికెళ్ళి తిని పడుకోవడమే పని. ఇంకా మళ్ళీ తెల్లారి లేవగానే పనికి వెళ్ళిపోవడమే. అలాంటి దుర్భర పరిస్థితుల్లో కార్మిక వర్గం ఇంత పని చేయలేము. అంత పని చేస్తే ఎవరికి లాభం? పెట్టుబడిదారుడికి లాభం. వీళ్ళు చేసిన ఉత్పత్తుల్ని అమ్ముకుని లాభాలు గడించి వాడు కోట్లు కూడా పెట్టుకుంటున్నాడు. అలాంటి నేపథ్యంలో కార్మికులందరూ అది గ్రహించారు. మన పని వల్ల, మన శ్రమ వల్ల పెట్టుబడిదారుడు లాభం పొందుతున్నాడు, మనకేం మిగలడం లేదు, మనకి సుఖం లేదు, సంతోషం లేదు, కుటుంబంతో గడిపే అవకాశం లేదు. కాబట్టి మాకు పని గంటలు 8 రోజుకి 8 గంటల పని దినం. 8 గంటలు శరీరానికి అవసరమైన ఇతర పనులు అంటే భోజనం చేయటం, సరదాగా నడవటం, నలుగురితో మాట్లాడటం, 8 గంటల విశ్రాంతి. ఈ విధంగా 24 గంటల రోజుని 3 భాగాలుగా విభజించి 8 గంటల పని ఇవ్వాలి, 8 గంటలకు మించి పని చెయ్యం అని పోట్లాడారు. లక్షలాది మంది పోట్లాడారు. పోట్లాడితే పెట్టుబడిదారులకు కోపం వచ్చింది. వీళ్ళేంటి మా లాభాలకు దండి కొడతారా? మేము సంపాదించుకోవడానికి వీళ్ళు అడ్డుపడతారా? మేము పెడితే కదా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, మేము కంపెనీ పెడితే కదా మీకు ఉద్యోగాలు వచ్చాయి అని పెత్తనం చేసేవాళ్ళు పోలీసులు తీసుకొచ్చి అణిచివేశారు, లాఠీ చార్జీలు చేశారు, కేసులు పెట్టారు, కొట్టారు, జైళ్లలో కుక్కారు, ఆఖరికి తుపాకులతో కాల్చారు. చికాగోలో, అమెరికాలోని చికాగోలో ఏ మార్కెట్ స్క్వేర్ అనే ఒక ప్రాంతంలో కార్మికులు ఇలాగే బహిరంగ సభ పెట్టుకున్నారు. కొన్ని వేల మంది కార్మికులు వచ్చి బహిరంగ సభ పెట్టుకుంటే ఆ సభలో పోలీసులు వచ్చి తుపాకులతో వచ్చి నాయకుల్ని కాల్చి పారేశారు. 8 మందిని చంపేశారు. వాళ్ళు తమ చేతిలో ఉన్న చేతి గుడ్డ, రుమాలు గుడ్డతో ఆ రక్తాన్ని తుడుచుకుని దాన్ని ఎగరేశారు. అది అరుణ పతాకమైంది. రక్తంతో తడిసిన గుడ్డే మన ఎర్ర జెండా. ఇది రక్తం, మన శరీరపు రక్తం. అంచేత ఇవాళ ఆ ఎర్ర జెండాని పట్టుకుని మనం ఇవాళ హక్కుల సాధన కోసం ముందుకెళ్తున్నాం. సిఐటియు ఆ రకమైన జెండా, హక్కుల సాధనకి ఉపయోగపడే జెండా. మిగతా జెండాలు అవన్నీ అలాంటివి కావు. అవన్నీ యజమానులకి మనని మాయ చేసి యజమానులకి మోసం చేసే జెండాలు, యజమానులకి సాయం చేసే జెండాలు, మనకి మోసం చేసి. అందుకని ఆ జెండాలకు ఇవాళ మనం ఎక్కడా విలువ ఇవ్వకూడదు. ఈ రోజున మళ్ళీ మేడే ఆ రోజున 1886లో జరిగింది. ఇది సరిగ్గా 140 సంవత్సరాల కిందట జరిగింది మేడే. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు తిరగబడుతున్నాయి. మళ్ళీ పెట్టుబడిదారులు ఏం చెప్తున్నారు తెలుసా? రోజుకి 15 గంటల పని ఉండాలంట. 90 గంటల పని దినం చేయాలి. వారంలో 90 గంటల పని చేయాలంటున్నారు. అలాగే ఒక నారాయణమూర్తి అని ఇన్ఫోసిస్ ఆయన 72 గంటల పని చేయమంటున్నాడు. మన నిర్మలా సీతారామన్, మన కేంద్ర ఆర్థిక మంత్రి, పార్లమెంట్ లో బిల్లు బడ్జెట్ పెడుతూ ఆవిడ కూడా చెప్పింది కనీసం రోజుకి 10 గంటల పని ఉండాలి అని. వాళ్ళే 10 గంటల పని అంటే
మన కాంట్రాక్టర్లు, మన పెట్టుబడిదారులు, మన అధికారులు వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు మన చేత చాకరీ, రోజంతా చాకరీ చేయించుకునే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ మనం ముందు పరిస్థితులకు వెళ్ళే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జీతాల సరిపోయినంత ఇవ్వడం లేదు, కరువు బచ్చం లేదు, ప్రావిడెంట్ ఫండ్ సరిగా వసూలు చేయటం లేదు, మనకి రిటైర్ అయితే శరీరం శక్తులు ఉడిగిపోయిన తర్వాత పెన్షన్ లేదు. ఇలాంటి ఒక దయనీయమైన పరిస్థితులు మన నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల్ని పెంచుతుంటే ఊరుకొని చూస్తున్నాయి తప్ప ప్రజలకి కష్టం కలుగుతోంది, వాళ్ళ జీతాలు పెరగడం లేదు. కాబట్టి ధరలైనా తగ్గిద్దాం, లేకపోతే జీతాలైనా పెంచుదాం అనే ఆలోచన అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చేయటం లేదు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయటం లేదు. మనకి ఇప్పటికీ జీతాలు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మురళి